మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. సాధారణంగా పచ్చిమిర్చి, వంకాయ, టమాటా పచ్చళ్ళు అంటే నేను ఎక్కువగా తాలింపు పెట్టనండి. కానీ వంకాయలు, టమాటాలు నిప్పుల మీద కాల్చాను, అందుకే తాలింపు పెట్టాను. ఈ పచ్చడి ఎంత బాగుందంటే నేను ఉదయం సాయంత్రానికి వస్తుంది అనుకున్నా, కాకపోతే ఒక్క పూటకే అయిపోయింది, అంత బాగుంది. మరి ఈ పచ్చడి ఎలా చేద్దామో చూద్దామా? ముందు పచ్చిమిర్చి ఒక 10-15 శుభ్రంగా కడిగేసి కడాయిలో వేసి నూనె వేసి స్టవ్ వెలిగించి మూత పెట్టేసి ఒక గిన్నెలో బొగ్గులు వేసి నిప్పు రాజేసి వంకాయలకి ఘాట్లు పెట్టి కొద్దిగా నూనె రాసి వంకాయలను కాల్చాను. ఆ తర్వాత టమాటాలు, ఉల్లిగడ్డ, 4 వెల్లుల్లి రెబ్బలు కూడా కాలుస్తున్నాను. మాకు నిప్పుల సౌకర్యం లేదు ఎలా అని అంటారా? నాకు నిప్పుల సౌకర్యం లేదు, కాకపోతే స్టవ్ మీద కాల్చడం ఆరోగ్యానికి మంచిది కాదని ఇలా బొగ్గులు తెచ్చుకొని నిప్పులు రెడీ చేసుకున్నాను. ఇక వంకాయలు, టమాటోలు అన్నీ చక్కగా కాలిని వాటి పైన ఉన్న తొక్క తీసేసానండి. ఈ లోపలనే పచ్చిమిర్చి చక్కగా మగ్గిన పచ్చిమిర్చి రోట్లో వేసి రుచికి సరిపడేంత గల్లుప్పు, పసుపు, చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా వేసి నూరేసాను. పచ్చిమిర్చి మెదిగిన తర్వాత కాల్చిన వంకాయలు, టమాటా, ఉల్లిగడ్డ, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి పచ్చడిని ఇలా నూరేసి కొద్దిగా కొత్తిమీర కూడా వేసి నూరానండి. చాలామందికి డౌటు, పచ్చిమిర్చి అన్నీ వేస్తున్నారు మంట ఉండదా అని. అయితే మీరు ఇలా పచ్చడి చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కొంచెం పచ్చిమిర్చి తగ్గించుకోండి. మేమైతే ఘాటు ఎక్కువ తింటాం కొద్దిగా, అందువల్ల నేను పచ్చిమిర్చి ఎక్కువ వేస్తున్నాను. మాకైతే ఎక్కువగా, మీరు ఎక్కువగా వద్దు అనుకుంటే పచ్చిమిర్చి తగ్గించి ఇలా పచ్చడి చేసుకోండి, చాలా కమ్మగా ఉంటుంది పచ్చడి. ఎండుమిర్చి, జీలకర్ర, పోపు గింజలు అన్నీ వేసి తాలింపు పెట్టి ఈ పచ్చడిలో వేసాను. కమ్మని పచ్చడి రెడీ అయింది. వీడియో నచ్చి